కీర్తన గ్రంథం 120వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, కీర్తన గ్రంథం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. పిల్లల శ్రమలలో మనం ఏమి నేర్చుకోగలుగుతాం? ఇందాక ప్రారంభంలోనే చెప్పాను పిల్లరా, శ్రమలలో మనం ఏమి నేర్చుకోగలుగుతాం చెప్పాలా? కొంచెం సౌండ్ పెట్టండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన. పిల్లరా, ఈరోజు శ్రమ వచ్చినప్పుడు మన శ్రమ గురించి వినేవాళ్ళే తప్ప శ్రమ నుంచి మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు లేరు. శ్రమ నుంచి విడిపించేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమలో దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన మనం దాటిపోయేవాడు కాదు, మన కన్నీళ్లు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన కన్నీటి బాష్ప బిందువుని తుడిచివేసేవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, మన జీవితాల్లో కన్నీటి ప్రతి బాష్ప బిందువుని దేవుడు తుడిచేస్తాడు. కాబట్టి నీ శ్రమ దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందులో మన లోపం లేకపోతే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. లోపం ఉంటే సరి చేసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తాడు. దేవునికి స్తోత్రం. లోపం ఉంటే సరి చేసుకోమంటాడు, సరి చేసేసుకుంటే సరిపోతుంది. లోపం లేకపోతే దేవుడే తగిన ప్రతిఫలం ఇచ్చి మనకు శ్రమ నుండి విడిపిస్తాడు. కనుక దేవుడు అన్ని రకాలుగా ఆయన దగ్గర ఆసరా ఉంది, ఆయన దగ్గర సహాయం ఉంది. పిల్లరా, మనము స్వయంగా మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడి దగ్గర క్షమాపణ ఉంది. ఒకవేళ తప్పు చేయకుండా మన శ్రమను అనుభవించాల్సి వస్తే దేవుడు దాని విషయంలో సహాయం చేసి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంతవరకు ఎలాగూ మన శ్రమలు అనుభవించాల్సి వచ్చినా, ఎంతవరకు మన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్టాలను మనం సహించాల్సి వచ్చినా, అది మన సొంతంగా చేసుకున్న లోపాల వలన వచ్చినా, లేక అనుకోకుండా బయట నుంచి సాతాను నుంచి మనుషుల నుంచి వచ్చిన పిల్లరా, ఏ రకంగా వచ్చినా ఎంతవరకు దేవుడు తప్పిస్తూ వచ్చాడు. రానున్న దినాలలో పిల్లరా, ఇక కష్టాలు మనం చేతులారా చేసుకున్న వాటి వల్ల రాకూడదని కోరుకుంటూ ఇక దేవుడు పరీక్షలోనే నేను శ్రమలు పొందాలి. దేవుడి చేతే, దేవుడు అనుమతిస్తే ఆ సాతాను ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ వచ్చే శ్రమలే నేను సహించి వాటిలో కూడా నా వీరోచితమైన పోరాట పటిమని నేను కనపరచాలి అనే పట్టుదల మనకు రావాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ప్రార్థన చేసే విషయంలో యాకోబును మనం పోల్చుకోవాలి. యాకోబులాగా నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను, అనుకున్నది సాధించేదాకా ఎంత మాత్రము నేను విడిచిపెట్టను, నిర్లక్ష్యం చేయను అని మన ధైర్యం ఏకైక ఏమిటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. మన ఏకైక ధైర్యం ఏది? ప్రార్థన. పిల్లరా, మన మోకాళ్ళే మనకు ఆయుధాలు. మన మోకాళ్ళు వంచి మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు పరిస్థితులను ఏం చేస్తాడు? మారుస్తాడు. హల్లెలూయా. పిల్లరా, పరిస్థితులు మార్చమని మనుషుల దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. పరిస్థితులను మార్చమని అధికారుల దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. పరిస్థితులను మార్చమని స్నేహితులను రికమెండేషన్ చేయమని అడగాల్సిన అవసరం లేదు. పరిస్థితులను మార్చమని నీ మోకాళ్ళు వంచి నీ చేతులు దేవుని వైపు చాచి నువ్వు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అద్భుతమైనటువంటి విడుదల ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు దావీదు అంటున్నాడు కదా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నా శ్రమలన్నిటిలో నుండి నాకు ఉత్తరము జవాబిచ్చాడు. పిల్లరా, దావీదు యొక్క ధైర్యం ప్రార్థన. ఈరోజు మన ధైర్యం ఏంటి? మనుషుల ఈరోజు ఏ మనుషులైతే మనకు ధైర్యం చెప్తా ఉన్నారో ఆ మనుషులు మనకు ఏదో ఒక రోజు దూరం అయిపోతారు. ఏ అధికారులు అయితే మనకు అండగా ఉన్నారో వారు ఒక రోజు దూరం అయిపోవచ్చు. పిల్లలు, ఏ కుటుంబ సభ్యులైతే నేనున్నానని భరోసా ఇచ్చారో రానున్న దినాల్లో వారు కూడా మనకు దూరం అయిపోవచ్చు. ఈ లోకంలో పిల్లరా, ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు, మనందరికీ దేవుడే శాశ్వతం. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఈ లోకంలో పిల్లరా, అనేక రకాల శ్రమలు సహించి భరించి విజయం సాధించినటువంటి దేవుణ్ణి మనం గురిగా చేసుకొని ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పినటువంటి పని మనం చేయాల్సిన అవసరం ఉంది. శ్రమలు వస్తే ప్రార్థన నేర్చుకోగలుగుతాం, మనంతట మనము నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవారు వారి కాళ్ళ మీద వారు నిలబడగలుగుతారు. నువ్వు ప్రార్థన నేర్చుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. నువ్వు ప్రార్థన నేర్చుకుంటే నీ భవిష్యత్తు నువ్వు నిర్దేశించుకుంటావు. నీ గురించి నువ్వు ఆలోచించుకోగలుగుతావు. నువ్వు ప్రార్థన ఒకటి చేయగలిగితే చాలు, అన్ని విషయాలలో నీ లోపాలన్నీ కూడా సరి చేసేసుకుంటావు. కానీ ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు మంచిగా ప్రార్థన చేసి, ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు సరిగా ప్రార్థన చేసి, ఎంతసేపు ఆ పరిసైడు ప్రార్థనే కానీ మరొక ప్రార్థన నీ నోటంట రాదు.
నిన్ను నువ్వు సమర్థించుకుంటూ చేసేటువంటి ప్రార్థనే. ఎదటి వారి వాళ్ళకి వచ్చే కష్టాలను బట్టి కన్నీరు గార్చావు, కానీ నీ యొక్క లోపాలను బట్టి ఏనాడు కన్నీరు గార్చలేదు. దేవా, నేను పాపినయ్యా, నా మాట సరైంది కాదయ్యా, నా జీవితం సరైంది కాదయ్యా, అయ్యా నేను దురాశపరుని తండ్రి, అత్యాశపరురాలు నాయన. అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన పనులు, శాశ్వతం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటానయ్యా. నాలో నా అజ్ఞానాన్ని తీసివే తండ్రి, నాయన నిన్ను విడిచిపెడతానయ్యా అని దేవుడి దగ్గర నిన్ను నీవు ఒప్పుకుంటూ ఏనాడైనా ఒక మంచి ప్రార్థన నీ జీవితంలో చేయగలిగావా? క్రైస్తవురాలుగా చలామణి అయిపోతున్నావు, కానీ దావీదు అలా చేశాడండి? దావీదు అలా చేశాడా? పిల్లలు యాకోబు అలా చేశాడా? అబ్రహాం అలా చేశాడా? లోతు అలా చేశాడా? కష్టకాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు, కష్టకాలంలో ఉన్నటువంటి దైవభక్తులైన వారు ఎవరైనా అలా చేశారా? ఏనాడు వారు సమర్థించుకోలేదండి పిల్లరా. అందుకే శ్రమలు వారికి మేలు చేశాయి. శ్రమలలో వారు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. పిల్లరా, కన్నీళ్లతో ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు కన్నీళ్లు గార్చాలో అలా అది నేర్చుకున్నారు. ఎప్పుడు ప్రార్థన చేయాలో నేర్చుకున్నారు, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నారు. పిల్లరా, కాబట్టి ఏ విషయంలో పట్టుదలకు పోవాలో నేర్చుకున్నారు, ఏ విషయంలో దేవుడు చెప్పేసి వదిలేయాలో నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మనమందరం కూడా ఇంకా 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 మన జీవితాల్లో కాలయాపన చేస్తూ ఉన్నాం. వయసు పెరిగిపోతూ ఉంది పిల్లరా, ఈరోజు భారం మనకు ఎక్కువైపోతూ ఉంది, అనేక బాధ్యతలు మన మీద పడుతూ ఉన్నాయి. కానీ ఈనాటికి కూడా స్థిరత్వం లేని వారిగా, స్థిరమైన ఆలోచన లేని వారిగా ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఇది దేవుని బిడ్డలకు ఎంత మాత్రం కూడా సరికాదు అని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రార్థన నేర్చుకోవడానికి శ్రమలు సహించాలి.